శుభోదయం మిత్రులందరికీ. నేడు వివిధ దినపత్రికలలో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి విద్యా, ఉద్యోగ సమాచారం మా యొక్క ఛానల్‌లో పొందుపరచడం జరుగుతుంది. ఆహ్, అదేవిధంగా మరి నేడు వివిధ దినపత్రికలలో మొదటిగా మనకు ఇక్కడ ప్రధానంగా వార్త కనిపిస్తుంది. 1500 మంది విద్యా వాలంటీర్ల నియామకమని మనకు 5 జిల్లాలోని ప్రభుత్వ స్కూళ్ళల్లో టీచర్ల కొరత తీర్చేందుకు ఒక్కో వాలంటీర్‌కు 16,000 చొప్పున గౌరవ వేతనం, విద్యార్థులు పెరగడం, డిప్యుటేషన్‌లు, బదిలీలతో ఉపాధ్యాయుల కొరత అని ప్రధాన వార్త. మరి సర్కారుకు పాఠశాల విద్యాశాఖ సంచాలకులు ప్రతిపాదనలని వార్త రావడం జరిగింది. ఈ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు మొత్తం విద్యార్థుల సంఖ్య అనుగుణంగా బోధించే టీచర్లు లేక పిల్లలు నాణ్యమైన విద్యకు దూరం అవుతున్నారు. కాబట్టి మరి సుమారు 10,000 మంది ఉపాధ్యాయులు మిగులు ఉన్నారని పాఠశాల విద్యాశాఖ గుర్తించగా, మరి అదే సమయంలో స్టేట్‌లోని 5 జిల్లాల్లో మాత్రము టీచర్ల కొరత తీవ్రంగా ఉన్నట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. మరి టీచర్ల కొరతను అధిగమించేందుకు సుమారు 1,500 మంది విద్యా వాలంటీర్లను తాత్కాలికంగా నియమించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. మరి ప్రస్తుతానికైతే రెగ్యులర్ టీచర్ నియామకం సాధ్యం కాదని, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తాత్కాలిక ప్రాతిపదికన కూడా వీరిని నియమించాలని పాఠశాల విద్యాశాఖ సంచాలకులు నవీన్ నికోలస్ గారు ప్రభుత్వానికి ప్రతిపాదించారు. ఒక్కో విద్యాలంటకు ప్రతి నెల 16,000 చొప్పున గౌరవ వేతనం ఇవ్వనున్నారు. రిక్రూట్మెంట్ కోసం మనకు ఆ, మరి ఇక్కడ 1,500 రిక్రూట్మెంట్‌కు సంవత్సరానికి 14,00,00,000 అవసరం అవుతాయని అధికారులు అంచనా వేశారు. ఇది ప్రధానంగా వార్త. అదేవిధంగా యూఓహెచ్‌లో ప్రాజెక్ట్ అసోసియేట్ జాబ్ నోటిఫికేషన్ పడ్డాయి. మరి యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌లో మనకు ప్రాజెక్ట్ అసోసియేట్ 1బి పోస్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. అప్లికేషన్ సమర్పించడానికి చివరి తేదీ మాత్రం నవంబర్ 28. మరి పోస్టులు ప్రాజెక్టు అసోసియేట్ ఎలిజిబిలిటీ మనకు మెటీరియల్స్ ఇంజనీరింగ్, నానో టెక్నాలజీ, బయోటెక్నాలజీ ఇంజనీరింగ్‌లో మరి బీటెక్స్ మీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అదేవిధంగా ఆన్లైన్ దరఖాస్తు మరి చివరి తేదీ 28. సెలక్షన్ ప్రాసెస్ పూర్తి వివరాలు ఇక్కడ వెబ్సైట్ అడ్రస్ ఇవ్వడం జరిగింది. మొత్తం ఐసి ఐసిఏఐఎల్‌లో సీనియర్ అసోసియేట్ ఇంటెలిజెంట్ కమ్యూనికేషన్ సిస్టమ్ ఆఫ్ ఇండియా మరి సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్ కోర్సుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. అప్లికేషన్ సమర్పించడానికి చివరి తేదీ డిసెంబర్ 4. మరి ప్రాజెక్ట్ అసోసియేట్ మరి ఇక్కడ వివిధ విభాగాలు ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇవ్వడం జరిగింది. మరి ఆన్లైన్‌లో దరఖాస్తు అప్లికేషన్ ప్రారంభం మాత్రం నవంబర్ 24. ఫీజు మరి అభ్యర్థులందరికీ ఫీజు రూ. 590 చార్జ్ చేస్తుండ్రు. అదేవిధంగా లాస్ట్ డేట్ డిసెంబర్ 4 అప్లై చేసుకోవచ్చు. సెలక్షన్ ప్రాసెస్ లిస్ట్ పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఇక్కడ పూర్తి వివరాలకు వెబ్సైట్ యొక్క అడ్రస్ ఇవ్వడం జరిగింది. మీరు తెలుసుకోవచ్చు. ఐసీఎంఆర్‌లో సైంటిస్ట్ పోస్టులు అని ఇంకో ప్రధాన వార్త. ముఖ్యంగా ఉద్యోగానికి సంబంధించి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్‌లో కూడా సైంటిస్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మరి 7 ఉన్నాయి. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్ చేసుకోవచ్చు. 7 పోస్టులు ఉన్నాయి. మరి సైంటిస్ట్ సి, సైంటిస్ట్ డి, సైంటిస్ట్ ఈ ఎలిజిబిలిటీ క్రైటీరియా మనకేమిటి అభ్యర్థులు ప్రతి పోస్టుకు సూచించిన విధంగా నిర్దిష్ట అనుభవంతో సంబంధిత సబ్జెక్టులో కూడా ఎంబీబీఎస్ అదేవిధంగా బీవీఎస్సీ చేయొచ్చు. మాస్టర్స్ పిహెచ్డి కలిగి ఉండాలి. పోస్టుల వారీగా కూడా వివరణాత్మక అర్హతల కోసం అధికారిక నోటిఫికేషన్ చూడండి. అదేవిధంగా వయో పరిమితి సైంటిస్టుకు సైంటిస్ట్ డికి 45 ఏళ్ళు
40, 50 ఇవ్వడం జరిగింది. నిబంధన ప్రకారము వయో పరిమితిలో కూడా సడలింపు ఉంది. ఆన్‌లైన్ దరఖాస్తు అప్లికేషన్ ప్రారంభం నవంబర్ 21. మరి అప్లికేషన్ ఫీజు జనరల్ ఓబీసీ అభ్యర్థులు 1500, ఎస్సీ, ఎస్టీ, బీసీ, పీడబ్ల్యూ, బీడీ మహిళలకు, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు మరి ఇవ్వడం జరిగింది. మినహాయింపు ఇచ్చారు. డిసెంబర్ 22న చివరి తేదీ. సెలక్షన్ ప్రాసెస్ షార్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కంప్యూటర్ ఆధారిత పరీక్షలో కూడా ఇంటర్వ్యూ ఉంటుంది. ఇక్కడ వెబ్సైట్ యొక్క అడ్రస్ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కూడా ఇక్కడ వివిధ సంస్థల్లో పడడం జరిగింది. మరి బెడ్డింగ్ మారినర్స్లో ఈ సంస్థ ద్వారా మన నైపుణ్యం కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ స్టైఫండ్ 1500 నుంచి 2000 వరకు దరఖాస్తు. ఇక్కడ డిసెంబర్ 19 లాస్ట్ డేటు. ఇక్కడ మరి మరి ఏమేమి ఉండాలి అనేది కూడా ఇక్కడ పూర్తిగా నైపుణ్యాలు కూడా ఇవ్వడం జరిగింది. మీరు పూర్తి వివరాలు ఇక్కడ చూసి వెబ్ అడ్రస్లో పొందవచ్చు. సంస్థ యూఎక్స్ యూఐ డిజైన్లో కూడా మనకు ఆగ్మెంటెడ్ నెక్స్ నైపుణ్యం పిగ్మాస్ టైపాండ్ కూడా 5000 నుంచి 15,000 వరకు ఉంది. మనకు దరఖాస్తు గడువు డిసెంబర్ 19 ఇచ్చారు. అదేవిధంగా సోషల్ మీడియా మార్కెటింగ్లో కూడా మనకు మెగా మార్క్ కోర్స్ లిమిటెడ్లో క్రియేటివ్ రైటింగ్, సోషల్ మీడియా మార్కెటింగ్, ఇంగ్లీష్ మాట్లాడడం, రాయడం, స్టైఫండ్ 15,000 నుంచి 15,000 వరకు దరఖాస్తు 19 వరకు ఇచ్చారు. ఇక్కడ టెలికాలింగ్లో కూడా మనకు వివిధ సంస్థల్లో కూడా మనకు వీడియో ఎడిటింగ్లో కూడా మొత్తం వివిధ సంస్థలు మనకు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అన్నట్టు. ఇవన్నీ మొత్తం వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్. మీరు పూర్తి వివరాలను మీరు వెబ్ అడ్రస్కి వెళ్ళి చూసుకోవచ్చు. ఇస్రోలో చేరేది ఎలా, అదేవిధంగా వాయుసేనలో విశిష్ట ఉద్యోగాలని మరి ఇక్కడ కూడా ప్రతి 6 నెలలకు ఒకసారి ఏపీ క్యాట్ ప్రకటన వెలువడుతుంది. కాబట్టి ఇందులో భాగంగానే మనం లక్ష్యం చేసుకున్న వారు నిబద్ధతతో శ్రమిస్తే విజయం సాధించారు. ఆన్లైన్ పరీక్షలో అర్హతను సాధించిన వారికి స్టేజ్ 1, స్టేజ్ 2 పరీక్షలు ఉంటాయి. కాబట్టి పైలట్ ఉద్యోగానికి అదనంగా కంప్యూటరైజ్డ్ పైలట్ సెలక్షన్ మరి అదేవిధంగా సిస్టమ్లోనూ అర్హత పొందాలి. ఇవన్నీ దాటిన వారికి వైద్య పరీక్షలు ఉంటాయి. నిర్వహించి శిక్షణ పిలుస్తారు. విభాగాన్ని బట్టి ఏడాదికి నుంచి 18 నెలల వరకు, ఆ తర్వాత శాశ్వత 14 ఏళ్ల తాత్కాలిక ప్రాతిపదికన విధుల్లో తీసుకుంటారు. కాబట్టి ఇదంతా వాయుసేనలో ఉద్యోగాలు. పరీక్ష మాత్రం 300 మార్కులకు ఆన్లైన్లో ఉంటుంది. 2 గంటల వ్యవధిలో పూర్తి చేయాలి. ఇక్కడ పూర్తి వివరాలు ఖాళీలు 340 ఉన్నాయి. మొత్తం ఫ్లయింగ్ బ్రాంచ్ 60% మార్కులు. ఇది మ్యాథ్స్ ఫిజిక్స్ తప్పనిసరి. ఇంటర్ +2లో కూడా ఇది తప్పనిసరిగా. ఇక్కడ మనకు మొత్తం డ్యూటీ నాన్ ఎలక్ట్రికల్ దరఖాస్తు గడువు డిసెంబర్ 14 ఆన్లైన్ దరఖాస్తులు. మరి ఫీజు కూడా వివరాలు ఉంది. పరీక్ష కేంద్రాలు మనకు మరి చివరి తేదీ మాత్రం పరీక్ష తేదీ మనకు జనవరి 31 వరకు ఇచ్చారు. పరీక్ష కేంద్రాలు మాత్రము విజయవాడ, హైదరాబాద్, విశాఖపట్నం, తిరుపతిలో ఉంటుంది. ఇక్కడ వెబ్ అడ్రస్ పూర్తి వివరాలను పొందవచ్చు. ఇది వాయుసేనలో. అదేవిధంగా ఈఎస్ఐసిలో మనకు ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ పార్ట్నర్ ఒప్పంద ప్రాతిపదికన కూడా వివిధ విభాగాలలో పోస్టుల భర్తీకి సీనియర్ రెసిడెంట్ పోస్టులు అన్నట్టు మరి 36 పోస్టులు ఉన్నాయి. వివిధ విభాగాలలో కూడా మనకు ఇవ్వడం జరిగింది. అనాటమీ, ఫార్మకాలజీ, పాథాలజీ మొత్తం వివిధ పోస్టులను ఇవ్వడం జరిగింది. కాబట్టి గరిష్ట వయసు కూడా మనకు 45 ఏళ్ళ. వేతనం కూడా మూల వేతనం కూడా మనకు నెలకు 67,700 నుంచి. ఎంపిక ఇంటర్వ్యూ తేదీ మరి కాలేజ్ కౌన్సిల్ మరి బిల్డింగ్ ఈసీఐ మెడికల్ కాలేజ్ మొత్తం టోటల్ వివరాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది. వెబ్ అడ్రస్ ద్వారా మీరు పూర్తి వివరాలను పొందవచ్చు. అదేవిధంగా ఆర్మీలో హవల్దార్, నాయబ్, సుబేదార్ పోస్టులు. ఇండియన్ ఆర్మీ స్పోర్ట్స్ కోటా కింద ఎంట్రీ, స్పోర్ట్స్ సెంటర్ కోటా ఎంట్రీ హవల్దార్, నాయబ్, సుబేదార్ పోస్టుల దరఖాస్తులు ఉంది. క్రీడా విభాగాలు వివిధ బాస్కెట్
బాస్కెట్బాల్, బాక్సింగ్, అథ్లెటిక్, డైవింగ్ మొత్తం వివిధ ఉన్నాయి. శారీరక ప్రమాణాలు ఉండాలి. వయసు మాత్రం మనకు మార్చి 31, 2001 నుంచి ఏప్రిల్ 1, 2008 మధ్యలో జన్మించి ఉండాలి. ఎంపిక స్పోర్ట్స్ ట్రయల్, ఫిజికల్ ఫిట్నెస్ ఉంటుంది. ఫిజికల్ స్టాండర్డ్ స్కిల్ కూడా మెడికల్ ఎగ్జామినేషన్తో సర్టిఫికేట్ వెరిఫికేషన్ పోస్టు ద్వారా దరఖాస్తు చివరి తేదీ మాత్రం మనకు డిసెంబర్ 15 నెక్స్ట్ మంత్. ఇక్కడ చిరునామా కూడా ఇవ్వడం జరిగింది. పూర్తి వివరాలు మరి ఇక్కడ వెబ్ యొక్క అడ్రస్ ఇవ్వడం జరిగింది. పూర్తి వివరాలను మీరు అక్కడ పొందవచ్చు. మరి ఎయిమ్స్ గువాహటిలో సీనియర్ రెసిడెంట్ పోస్టులు అని దరఖాస్తు దీనిలో కూడా సేమ్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ మెడికల్ సైన్స్లో కూడా మన పోస్టులు పడ్డాయి. 177 పోస్టులు ఉన్నాయి చూసుకోవచ్చు. ఇక్కడ వెబ్ అడ్రస్ ఇవ్వడం జరిగింది. పూర్తి వివరాలను పొందవచ్చు. అదేవిధంగా యూఓహెచ్లో ప్రాజెక్ట్ అసోసియేట్ ఇది ఆల్రెడీ చదువుకుంది, ఇదివరకు చెప్పుకున్నాం. ఇది అదేవిధంగా సిఎస్ఐఆర్లో కూడా మనకు సిఎస్ఐఆర్ స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ సెంటర్లో కూడా మనకు పోస్టులు పడడం జరిగింది. మనకు ఒక ప్రకటన విడుదలైంది. మరి 30 పోస్టులు ఉన్నాయి. సైంటిస్ట్ పోస్టు ఆన్లైన్లో దరఖాస్తు మొత్తం చివరి తేదీ మాత్రం డిసెంబర్ 22. ఇక్కడ వెబ్ అడ్రస్ ఇచ్చింది చూసుకోవచ్చు. అదేవిధంగా ల్యాండ్ ఫోర్ట్స్ అథారిటీలో కూడా మనకు జాబ్స్ పడ్డాయి. 47 పోస్టులు ఉన్నాయి. ఇవన్నీ కూడా చూసుకోవచ్చు ఆన్లైన్లో. డిసెంబర్ 26 లాస్ట్ డేట్. ఇక్కడ వెబ్ అడ్రస్ కూడా ఇవ్వడం జరిగింది చూసుకోండి. ఇది ఇంకా ముంబై ఇండియన్ ఇన్స్టిట్యూట్ ముంబైలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ జియో మ్యాగ్నెటిజంలో కూడా మనకు పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల. మొత్తం 14 పోస్టులు ఉన్నాయి. ఇక్కడ పోస్టుల యొక్క ఏ వివరాలు ఇవ్వడం జరిగింది. ఏ కేటగిరీలో దరఖాస్తు ఆన్లైన్లో డిసెంబర్ 10 లాస్ట్ చివరి తేదీ అప్లికేషన్ చేయదు. ఇక్కడ వెబ్ అడ్రస్ కూడా ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు వివిధ దినపత్రికలలో ప్రధానంగా వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి విద్యా ఉద్యోగ సమాచారం. అదేవిధంగా మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా బెల్ గంటను యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అదేవిధంగా మేము చేసే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ ద్వారా పొందగలుగుతారు. మరి ఒకసారి అందరి మిత్రులందరికీ ధన్యవాదాలు.